ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ప్రతిదానికి హై ఎక్స్పెక్టేషన్, దురాశ, అత్యాశ. ఏదో అయిపోవాలి, ఏం అవద్దమ్మా. మన పిల్లలు మన దగ్గరుండి మనం పెట్టింది తిని ఉంటే చాలమ్మా, ఏం అక్కర్లేదు. ఇక్కడ మన కళ్ళ ముందు ఉంటే చాలు, వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోతే చాలు, ఇంకేం అక్కర్లేదు. జీవితానికి వేరే లక్ష్యం అక్కర్లా. కాశీలో పోవాలి లేదా కన్నకొడుకు చేతుల్లో పోవాలి, ఊరికే చెప్పారా? అది ఊరికే చెప్పారా? ఆ కన్నకొడుకులకు మనం వాళ్ళ చేతుల్లో పోయే అవకాశం మనం ఇచ్చామా? వాడిని మనమే కాలిఫోర్నియా పంపించాం. ఇక్కడ వాడు రాలేకపోతున్నాడు అక్కడి నుంచి, వాడిని అనడానికి వీలు లేదండి. ఇవాడు వచ్చాడంటే మళ్ళీ వెళ్ళలేడు. దానికి స్వస్తి పలికి దయచేసి ఈ 2 రోజుల ప్రవచన ఫలంగా నేను మీ నుంచి కోరుతున్నది ఏమిటంటే, 1వ తరగతిలో చేర్చినప్పుడే నువ్వు ఇక్కడ ఉండడానికి పుట్టావు, మా కోసం పుట్టావు, దేశం కోసం పుట్టావు, ధర్మం కోసం పుట్టావు అని చెప్పండి అమ్మా. డబ్బు కోసం పుట్టలేదు వాడు. అప్పుడు వాళ్ళు బాగుంటారు. ఇన్ని ఆలయాలు ఇక్కడ కట్టిన దాని సార్థకత నెరవేరుతుంది. డబ్బు సంపాదించడం, ఎక్కడికో వెళ్ళడం, మనం గొప్పలు చెప్పుకోవడం ముఖ్యం కాదు ఇక్కడ. అందుకని